ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను చేసుకున్న నా ఇంటి పనులు, నేను చేసిన అశ్రద్ధకి 2 రోజుల నుంచి నేను పడుతున్న నన్నడిగిన కొన్ని క్వెషన్‌లకి సమాధానాలు, మీషోలో బుక్ చేసిన వస్తువులు, అలాగే ఒక ముఖ్యమైన టాపిక్ గురించి ఈ వీడియోలో మాట్లాడాలనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకెళ్ళిపోదాం. వచ్చేసేయండి. హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. మన ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంక ఈరోజైతే పొద్దున్నే 5:30కి స్టార్ట్ చేశాననమాట పని. ఇంకా వాకిలి ఊడ్చేసి బయట ర్యాంపు అటు సైడ్, ఇటు సైడ్ గేట్ల దగ్గర 2 వైపులా ముగ్గులు పెట్టేసుకున్నాను. ఇంకా అలాగే ఇంటి చుట్టూతా కూడా ఊడ్చేసి కడిగి ముగ్గు పెట్టుకుంటున్నాననమాట. ఇంక ఇటు సైడ్ వచ్చేసి ఎక్కువగా చాక్ పీస్‌తోనే ముగ్గేసేస్తాను. అలాగే ఇక్కడ ప్లేస్ కూడా తక్కువ కాబట్టి చిన్న చిన్న ముగ్గులు పెట్టేసుకుంటాననమాట. ఈరోజు ఇంట్లో పనులు కూడా ఎక్కువగా ఉన్నాయన్నమాట. అందుకనే ఇంకా బయట వాకిలి ఊడ్చి ముగ్గు పెట్టడం అవన్నీ చూయించలేదు. వీడియో తీసుకుంటూ మనం పని చేసుకుంటే ఇంకా లేట్ అయిద్ది కదా! అందుకోసం. అయితే ఈ వీడియో మొన్న గ్యాస్ అయిపోయింది అని చెప్పి ఒక వీడియో పెట్టాను కదా! ఆ వీడియో తీసిన మరుసటి రోజనమాట. ఇంకా గ్యాస్ అయిపోయి 2 రోజులవుతుంది. ఇంక నా తిప్పలు మామూలుగా లేవనమాట. నేను కొంచెం బద్ధకిచ్చినందుకు ఎంత ఇబ్బంది పడాలా అనిపిచ్చింది. అయితే ఎప్పుడు మాకు అంటే మాది హెచ్‌పీ గ్యాసు. ఎప్పుడైనా సరే మనం బుక్ చేసాము అంటే ఇంకిప్పుడు నైట్ అలా బుక్ చేసామనుకోండి, మరుసటి రోజు మధ్యాహ్నానికి వచ్చేసిద్ది. ఒక్కోసారయితే అసలు పొద్దున్నేనే వచ్చేసిద్ది. లేదు మనం పొద్దున్నే బుక్ చేసాము అంటే మధ్యాహ్నానికో లేతే 3, 4కి అట్లా ఖచ్చితంగా వచ్చేసిద్దనమాట. ఎప్పుడు ఇన్ని రోజులు పట్టలేదు మాకు గ్యాస్ రాటానికి. అంటే బయట గ్యాసు ఇబ్బందిగా ఉంది అని మొన్న ఈ మధ్య అందరూ ముందుగానే తెచ్చి స్టాక్ పెట్టుకున్నారు చూసారా? ఆ టైంలో కూడా మాకు ఒక రోజు, 2 రోజులకే గ్యాస్ వచ్చేసిందనమాట. అలాంటిది ఇప్పుడు ఇంత ఇబ్బంది పడాల్సొచ్చిద్ది, ఇంత టైం పట్టిద్ది అని అస్సలు అనుకోలేదు. మేము నిండు సిలిండర్ ఉంది అన్నట్టుగా బద్ధకిచ్చాము. మా బద్ధకానికి మేమిప్పుడు ఇలా ఇబ్బంది పడాల్సొస్తుందనమాట. ఇంకా ఈ కరెంటు పొయ్యి మీదే ఇంక 2 రోజుల నుంచి మా వంటంతా చేసుకుంటా ఉన్నాం. మనం చేసే పని పట్ల శ్రద్ధతో పాటు బాధ్యత గూడా ఉండాలి. అప్పుడే మనకి ఇలాంటి బద్ధకం లేకుండా ఉంటది. బద్ధకిచ్చామనుకోండి ఇలా ఇబ్బంది పడాల్సొచ్చిద్ది. ఇంక నాకు ఈ పొయ్యి అలవాటు లేదు కాబట్టి ఇంకా హనీ హెల్ప్ తీసుకొని వంటయితే చేసుకుంటా ఉన్నాను. ఇంకిక్కడ ఏం చూయించుతున్నానంటే మొన్న కరివేపాకు కారం కొట్టాను గదా! అసలదైతే ఏ టైంలో చేశానో గానీ చాలా ఉపయోగపడింది మాకు ఈ టైంలో. ఇంకా అది కొంచెమే ఉందనమాట. ఇంక చాలా వరకు అయిపోయింది. అదే చెప్పి నవ్వుకున్నాము. చేశామో లేదో ఈసారి వెంటనే అయిపోయింది అని జెప్పి నవ్వుకుంటా ఉన్నాం అనమాట. ఇంకా కూరల్లో అంటే దోసల మీదకి, అన్నంలోకి ఇంకా అదే యేసుకొని తింటా ఉన్నామనమాట. అయిపోవచ్చింది. మళ్ళీ చేసుకోవాలి. అయితే చాలామంది మామూలు పొయ్యి మీద అంటే కట్టెల పొయ్యి మీద చేయడం కష్టం అంటారు గానీ, నాకెందుకో అది చాలా ఈజీగా అనిపిచ్చిద్ది. ఎక్కువగా మామూలు పొయ్యి మీద చేయడానికే ఇష్టపడతాను. కాకపోతే ఇప్పుడు మనకి కుదరదు గదా! వేప చెట్టు తీసేసాం గదా! ఇంకక్కడ నీడ గూడా లేదు. మనం మామూలు పొయ్యి పెట్టుకోవాలన్నా గూడా ఇంకా ఇబ్బందనమాట. ఇంక అందుకోసం జెప్పి దీని మీదే వంట చేసుకుంటా ఉన్నాం. ఇంక ఈరోజైతే దోసలు పోసాము. అలాగే కరివేపాకు కారం అనమాట కాంబినేషను. ఇంకా అలా దోసలు పోసేసుకొని తినేసిన తర్వాత ఇంకా కాఫీ కూడా కల్పించాననమాట. ఇంక మా వారునే కొంచెం హడావిడనమాట. అయితే ఇంక టిఫిన్ పని అయిపోయిన తర్వాత కాఫీ కూడా కల్పించేశాను. ఇంకిక్కడ కప్ ఉంది గదా! అది హనీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు హనీ పుట్టినరోజుకి గిఫ్ట్‌గా ఇచ్చిందనమాట. అయితే కాఫీ మొత్తం ఆ కప్పులో పోయి ఫోటోలు అంటే అది దాంట్లో మనం వేడియి వాటర్ గానీ, పాలు గానీ, కాఫీ గానీ అట్లా వేడి వస్తువులు ఏమన్నా పోసామనుకోండి, ఇంకా ఆ ఫోటోలు కనిపిస్తాయనమాట. విడిగా అయితేనేమో మొత్తం బ్లాక్‌గా ఉంటది. అంటే ప్లెయిన్ కప్పులాగా ఉంటదనమాట. ఇంకా దాంట్లో పొయ్యి కనిపిచ్చిద్ది అని అంటుంది. ఇంకా మొత్తం కాఫీ మొత్తం దాంట్లో పోసి ఇంక మీకు చూయించుతున్నాననమాట. ఇంకా ఒక సైడు వాళ్ళిద్దరి ఫోటోలున్నాయి. ఇంకో సైడేమో హ్యాపీ బర్త్‌డే మృదుల అని జెప్పి పేర్లు రాయించిందనమాట. ఇంకా కప్పు విడిగా చూడటానికి ప్లెయిన్‌గా ఉంటది. ఇట్లా వేడి వస్తువులు పోసినప్పుడు ఫోటోలయి కనిపిస్తాయనమాట. ఫస్ట్‌లో ఇది గిఫ్ట్‌గా తీసుకొచ్చినప్పుడు నేను ఫస్ట్ టైమ్ అనమాట ఇలాంటివి చూడటం. భలే ఆశ్చర్యం వేసింది నాకైతే. అంతకుముందు ఎప్పుడు ఇలాంటియి ఒకటి ఉంటాయి అన్నది విషయం గూడా నాకు తెలీదనమాట. ఫస్ట్ టైమ్ చూశాను గదా! అసలు భలే ఆశ్చర్యంగా అనిపిచ్చింది. ఇంకెప్పుడన్నా తనకేదన్నా తాగాలి అనిపించినప్పుడు ఇంకా ఆ కప్పు వాడతా ఉంటదనమాట. అయితే ఇంకా నేను చూయిస్తా ఉంటే, "అమ్మ నువ్వు చూయించడమేమో గాని పడేసావు, కప్పు పగిలిపోయిద్ది" అని తనంటానే ఉందనమాట. ఇంక ఈ టిఫిన్ పని అయిపోయిన తర్వాత మొత్తం ఇల్లంతా ఊడ్చేసి ఇంకా తుడిచేసుకుంటున్నాను. అయితే ఈ వీడియో చూస్తున్నారు గదా! ఇంకా ఈ వీడియోతో సంబంధం లేకుండా కొన్ని విషయాలు మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను. నిన్నటి వీడియోలోనే చెప్పాలి అనుకున్నాను గానీ నాకు కుదరలేదనమాట. అయితే ఆడవాళ్ళ గురించి ఒక ముఖ్యమైన విషయం మీతో మాట్లాడాలి అని నిన్న వీడియోలో చెప్పాను గానీ, నాకు ఆ వీడియోలో కుదరలేదు చెప్పడానికి. ఇంక ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నా. నేను మాకు తెలిసిన వాళ్ళల్లో ఒక సంఘటన అయితే జరిగిందనమాట.
అదొకటి. ఇంకోటేమో వీడియోసు మనం ఆహ్, యూ అంటే మనకు కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు యూట్యూబ్ ఇట్లా స్క్రోల్ చేస్తా ఉంటాం కదా వీడియోసు. అట్లా స్క్రోల్ చేస్తున్న టైంలో ఒక వీడియో కనిపించింది. వాళ్ళ పేరు చెప్పొచ్చో, చెప్పకూడదో. వాళ్ళ పేరెందుకులెండి. నేను చెప్పాలనుకున్నది చెప్తాను. ఏంటంటే వాళ్ళ హస్బెండ్‌కి, ఆమెకి ఏదో గొడవలైతే ఇద్దరు పిల్లలనమాట. ఆ పిల్లల సంగతి ఆలోచించకుండా ఆమె గూడా సూసైడ్ జేసుకోవటానికి ట్రై జేసింది. అసలిక్కడ నాకు అర్థం గాని విషయం, భర్త మోసం జేసి ఎళ్ళిపోతే, మనం చచ్చిపోయేదేంటి నాకర్థం గాలేదు. ఇంక ఆయన దారి ఆయన జూసుకొని, నీ చావేదో నువ్వు చచ్చే కాడికి ఇంకిద్దరు పిల్లల్ని కంటం దేనికి? సరే. నువ్వు చచ్చిపోతావు. అప్పుడు నీ పిల్లల పరిస్థితేంటి? వాళ్ళనెవరు జూస్తారు? వాళ్ళని రోడ్డున పడేయటమేగా. ఏ అనాథాశ్రమానికో ఏదో అయిపోతారు. అసలంత బాధేం వచ్చింది జెప్పు? ఒకళ్ళు జేసిన తప్పుకి ఇంకొకళ్ళు శిక్ష అనుభవించడం అది కరెక్టేనా? అప్పుడు మీ వారు జేసిన దానికి, నువ్వు జేసేదానికి పెద్ద తేడా ఏముంటది? ఆయన దారి ఆయన, నీ దారి నువ్వు జూసుకుంటే పిల్లల పరిస్థితి ఏంటి? ఒక్క నిమిషం మనం చచ్చిపోవటం గొప్ప కాదు. బతికుండి సాధించాలి. ఆయనున్నప్పుడు కన్నా, ఆయన లేకపోయినా అంతకన్నా గొప్పగా నువ్వు పెంచి చూపిచ్చాలి. అంతేగాని ఆయనేదో తప్పు చేశాడని నువ్వు నువ్వు సూసైడ్ చేసుకొని నువ్వు చచ్చిపోతే పిల్లల పరిస్థితి ఏంటి? అసలు ఇలా చాలామంది ఆలోచిస్తున్నారు. ఆ భర్త లేకపోతే ఇక జీవితం లేదా? భర్త లేకపోతే ఇక చచ్చిపోవటమేనా? అలా ఎందుకు ఆలోచిస్తారు? అలాంటప్పుడు పిల్లల్ని కనకూడదు. పిల్లల్ని కన్నాము అంటే వాళ్ళని బాధ్యతగా చూడాలి. అసలు ఇలా ఎందుకు ఆలోచిస్తారో నాకు అర్థం కాలేదు. ఇలా చాలామంది విషయంలో నేను గమనించాను. అస్సలు అలా చెయ్యొద్దు. చచ్చిపోవటమే జీవితానికి పరిష్కారం కాదు. ప్రతి సమస్యకి చచ్చిపోవటమే పరిష్కారం అయితే ఇంకా అసలు ఈ భూమి మీద ఎవరైనా ఉంటారా? చావనేది భగవంతుడు ఎప్పుడు రాసి పెట్టాడో దానంతటికి అది రావాలి గానీ, దానికోసం మనం ఎదురెళ్ళకూడదు. ఏదైనా బతికుండి సాధించి చూపిచ్చాలి. చావు అనేది చాలా పిరికివాళ్ళు చేసే పనది. మనం బతికుండి, కష్టపడి, మనం మన పిల్లల్ని చక్కగా పెంచుకొని, వాళ్ళని ప్రయోజకుల్ని చేసి, మనమేంటో మనం ప్రూవ్ చేసుకోవాలి. అంతేగాని ఎవరో ఏదో అన్నారని, కట్టుకున్న మొగుడు మనల్ని మోసం చేసి ఎళ్ళిపోయాడనో, లేకపోతే ఎవరో ఏదో తిట్టారనో, లేకపోతే ఇంకోటి కారణాలతో అంటే కారణాలు ఎతుక్కొని, చావటానికి కారణాలు ఎతుక్కొని చావకూడదు. బతికుండి సాధించి చూపిచ్చాలి ఏదైనా గూడా. అయితే నన్ను చాలా రోజుల నుంచి ఒక సిస్టర్ అయితే ఒక క్వెషన్ అడుగుతుంది. అంటే తను మన వీడియోస్ చూస్తారంట. అట్లాగే నా నెంబర్ గూడా ఉందనమాట తన దగ్గర. ఎప్పుడన్నా అంటే బ్లౌజుల కోసం అని జెప్పి నా నెంబర్ తీసుకుంది. ఎప్పుడన్నా నెలకి, 2 నెలలకి అప్పుడు అట్లా ఫోన్ చేస్తా ఉంటదనమాట. తను మాట్లాడుతున్న ప్రతిసారి మాటల మధ్యలో "నీకేమమ్మా నీకంత హ్యాపీగా గడిచిపోతుంది. నీకేమి" అని అంటుంది. అయితే ఇట్లా ఆలోచించే వాళ్ళకి నేను చెప్పేదొక్కటే. ఏది మనం చూసిందల్లా నిజము గాదు. మనం చూడంది అబద్ధము గాదు. ఒక ఆడది కుటుంబంలో నిలదొక్కుకొని ముందుకు రావాలి అంటే ఎన్ని ఇబ్బందులు పడాలో తెలుసా? ఎన్ని మనకిష్టమైనయి వదిలేసేయాలో తెలుసా? ఎన్ని సార్లు పిల్లల కోసమనో, భర్త కోసమనో మన ఇష్టాలను పక్కన పెట్టి ఆహ్, ఏదన్నా మనకి నచ్చని విషయం జరుగుతున్నా సరే అడ్జస్ట్ అవుతూ, వాళ్ళకి నచ్చినట్టుగా ఉంటూ హ్మ్. ఇలా ఎన్ని సార్లు మన ఇష్టాల్ని, మన కోరికల్ని ఆ! మన అవసరాల్ని పక్కన పెట్టి వాళ్ళ కోసం ఉంటేనో మనం ఇట్లా నెగ్గుకు రాగలుగుతాం. అట్లా అని ప్రతిదీ మనం నచ్చిన విషయాలు వదిలేసేయాలని కాదు. ఒకటి కావాలి అంటే కొన్ని మనం భరించాలి. కొన్ని మనం అంటే మనకి నచ్చకపోయినా అడ్జస్ట్ అవ్వాలి అంతే. ఆడదాని జీవితం మన ఇంట్లో వాళ్ళతో ఉంటేనే గౌరవం. మనకి నచ్చినా, నచ్చకపోయినా ఇంట్లో ఉంటే ఆ సేఫ్టీయే వేరు. అలా గాకుండా మీరు చెప్తే నేను ఇనేదేంటి, నాకు నచ్చినట్టు నేను బయటికెళ్ళి స్వతంత్రంగా బతుకుతా అని ఎళ్తారు చూసారా? వాళ్ళ ఇబ్బందులు అంతా ఇంతా గాదు. మనం ఈ ప్రపంచంలో ఎంతమందిని చూడటం లేదు జెప్పండి. అమ్మ, నాన్న తిట్టారనో, లేతే కట్టుకున్న భర్త మనకు నచ్చినియి చేయటం లేదనో, లేకపోతే అత్తామామలతో గొడవలవుతున్నాయనో, బయటికెళ్ళి బతకాలి అని జెప్పి ఎళ్తే, ఈ కలియుగంలో అది ఎంత కష్టమో తెలుసా? ఆడదానికి సేఫ్టీ అనేది ఒక్క ఇంట్లోనే. తన్నుకున్న, గుద్దుకున్న భార్యాభర్తలు కలిసుంటే ఆ ఆనందమే వేరు. ఏదో చిన్న చిన్న విషయాలకి గొడవలు పడిపోయి, ఇంట్లోంచి ఎళ్ళిపోయి ప్రమాదాలకు గురవుతా, కష్టాలు పడతా అంత అవసరం ఏముంది చెప్పండి? అదేదో మన ఇంట్లో మనం కొంచెం అడ్జస్ట్ అయ్యామనుకోండి, మనం సేఫ్‌గా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. ఇంకా అంత ఇబ్బంది పడతా ఉండాల్సిన అవసరం ఏంటి? మనకు నచ్చకపోయినా ఎందుకుండాలి అని అంటారా? అలా ఉండమని కాదు. కాకపోతే ఏంటంటే చెప్పే విధానం ఉంటది గదా! మనం నచ్చజెప్పుకునే దాంట్లో ఉంటది. మన తెలివితేటలతో మన వాళ్ళని మార్చుకునే తెలివితేటలుంటే మార్చుకోవచ్చు. అట్లా.
అంతేగాని ఇబ్బంది పడమని కాదు. చెప్పే విధానంతో చెప్తే ఎలాంటి వాళ్ళైనా సరే మారతారు అనేది నా నమ్మకం. మన తెలివితేటలతో వాళ్ళని మార్చుకోవచ్చు. లేదు మనం ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కావటం లేదు, మనం ఎంత చెప్పినా వాళ్ళు మారట్లేదు, లేకపోతే కొట్టడమో, తిట్టడమో, లేకపోతే ఇంకేదన్నా మనల్ని బాధ పెట్టడమో చేస్తే అప్పుడు కూడా మనం మన తల్లిదండ్రులతో ఉండాలి గానీ బయటికెళ్ళి ఇబ్బందులు పడతా, కష్టాలు కోరి తెచ్చుకోవద్దు. ఇది నేను చెప్పాలనుకుంటున్న విషయం. అలా అని అందరిని ఫాలో అవ్వమని కాదు. నా అభిప్రాయం చెప్పానంతే. నచ్చితే తీసుకోండి, నచ్చకపోయినా ఇబ్బందేం లేదు. ఎందుకంటే ఇప్పుడున్న కాలం అలాంటిదనమాట. అసలు బయటికెళ్తే ఆడవాళ్ళకి సేఫ్టీనే లేదు. పెద్దవాళ్ళు లేదు, పిల్లలు లేరు, ముసలాళ్ళు లేరు. అసలు ఇక వయసుతో సంబంధం లేకుండా ఎంత ఇబ్బందులు పడుతున్నారో. మనం ఒకరోజు నిద్ర లేచిన దగ్గర నుంచి సాయంత్రం లోపు ఎన్ని వార్తలు వింటున్నాము. ఎన్ని సంఘటనలు జరుగుతున్నాయో మనందరికీ తెలిసిన విషయమే. అది దృష్టిలో పెట్టుకొని ఒక్కసారి ఆలోచించండి. కొంచెం ఇంట్లో వాళ్ళతో మనం అడ్జస్ట్ అయ్యి ఉంటే దానంత సేఫ్టీ ప్లేస్ ఇంకోటి లేదని నా ఉద్దేశం. ఓకేనండి. ఇంకా నా అభిప్రాయం అయితే ఇది. ఈ వీడియో ద్వారా నేను ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. ఏ యూట్యూబర్ అయినా వీడియోస్ పెట్టారు అంటే ఆ వీడియోలో చూయించేదంతా నిజమో కాదు, చూపించనిదంతా అబద్ధం అని కాదు. ఏది ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోండి. వీడియోలో చూసి ఇంకా వాళ్ళకి ఏం బాధలు లేవు, కష్టాలు లేవు, సమస్యలు లేవు అనుకుంటే అది పిచ్చి పొరపాటు. మనం వీడియోలో ఏది చూపించాలనుకుంటామో అదే చూపిస్తాం తప్పితే ఇంట్లో విషయాలన్నీ చెప్పం కదా. అంత మాత్రాన అన్నీ నిజాలే అనుకుంటే అది పొరపాటే. సమస్యలనేవి, బాధలనేవి, కష్టాలనేవి ప్రతి ఒక్కళ్ళకి పెద్దయ్యో చిన్నయ్యో ఉంటానే ఉంటాయి. కాకపోతే ఏంటంటే కొంతమంది చెప్పుకోగలుగుతారు, కొంతమంది చెప్పుకోలేరు అనమాట. ఇంకా అందరి మనస్తత్వం ఒకేలా ఉండదు కదా. ఒక్కొక్కళ్ళు ఒక్కోలా ఉంటారనమాట. అయితే ఇంకా ఆ విషయాలన్నీ పక్కన పెట్టేస్తే ఇంకా నేను ఇల్లంతా శుభ్రం చేసుకున్న తర్వాత వంట అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఇందాక అక్కడ హాల్‌లో పెట్టుకొని కూర్చొని వంట చేసుకున్నాము. ఇంకా అక్కడ ఏంటంటే కూర్చొని వంట చేస్తుంటే పద్దాకల ఆహ్ వంటగదిలోకి అటు ఇటు అన్నీ తిరగటం అవుతుందనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇప్పుడు వంటగదిలోనే పెట్టేశాను. ఇంకా ఈరోజు కూర అయితే వంకాయ కూర చేశాను. సింపుల్‌గా ఇగురు వండేసాననమాట. ఇంకా వంకాయలు ఫస్ట్ పుచ్చులు ఉన్నాయో లేదో చూసి కడిగేసి ఉప్పులో వేశాననమాట ముక్కలు. అవి 2 సార్లు కడిగి పక్కన పెట్టేసుకొని ఇంకా తిరగమాత అంటే మనకి కరెంటు పొయ్యి మీద ఒక పెనం లాంటిది ఉందనమాట. ఇంకా దాంట్లో కొంచెం ఆయిలేసి, ఆయిల్ వేడైన తర్వాత తిరగమాత గింజలేసి, కరివేపాకు కూడా వేసిన తర్వాత ఇంకా ఉల్లిపాయ ముక్కలు, అలాగే వంకాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదా, ఇంకా అవి వేసేసి అవి కొంచెం ఏగిన తర్వాత ఉప్పు, పసుపు వేశాను. ఇంకా కొంచెం మగ్గిన తర్వాత చిన్నులపాయ కారం వేశాననమాట. ఇంకా సింపుల్‌గా ఇలా చేసేసాను, తొందరగా అయిపోయిద్ది అన్నట్టుగా. అయితే ఇంకా వంకాయలు కూడా చిన్న చిన్న కాయలు, లేత కాయలు అవుతానా తొందరగా అయిపోయిందనమాట వండటం కూడా. ఇంకా రైస్ కూడా కడిగి పక్కన పెట్టేశాననమాట ముందే. ఇంకా నేను ఈ వంట స్టార్ట్ చేయకముందే ఇంకా వాషింగ్ మిషన్‌లో బట్టలుంటే అవి కూడా ఆరేసి, అలాగే గిన్నెలు కూడా కడిగి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి ఇంక వంట స్టార్ట్ చేశాను. ఇంక గిన్నెలు కడగటానికి వెళ్ళే ముందే బియ్యం కూడా కడిగి అక్కడ పెట్టాననమాట. కొంచెం తొందరగా ఉడికిద్ది అన్నట్టుగా. ఇంకా వచ్చేసి వంట స్టార్ట్ చేశాను. ఇంకా కూర కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఈ పొయ్యి మీద వంట చేయటమేమో గానీ, అసలు ఎన్ని సార్లు నొక్కుతూ అవుతుందో అంటే అలవాట్లేదు గదా. ఇంక నేను మామూలు పొయ్యి మీద చేసినట్టుగా కాసేపటికోసారి దాని మీద ఏదన్నా కొంచెం నూనె చుక్కలు పడ్డా, తిప్పేటప్పుడు ఏదన్నా కూరగాయ ముక్కలు పడ్డా, ఇంకా వెంటనే అంటే రోజు అలవాటు గదా. ఇంక అట్లా తుడిచేస్తా ఉన్నాననమాట. అట్లా చెయ్యి తగిలి తగలకే స్విచ్ అంటే ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ దాన్ని ఆన్ జేసుకోవటము, ఈ నెంబర్‌లన్నీ అంటే దేనికది నొక్కుకోవాలనమాట. అంటే కుక్కర్ మీద అయితే ఒకటి, విడిగా వండుకుంటే ఒకటి, ఫ్రై అయితే ఒకటి, అట్లా మనం సెట్ చేసుకొని నొక్కోవాలి. ఇంక నిన్న ఇవాళ హనీని కాసేపటికోసారి పిలవటము, ఇవి ఎలా నొక్కాలని చూయించుకోవటం, ఇంక ఇదే పని అయిపోయిందనమాట. ఇంక ఎలాగైతే ఈరోజైతే ఒకసారి చూయించంగానే ఇంక నేనే వంట చేసేసానులేండి. నిన్న మొన్న అయితే ఇంకా హనీయే దగ్గరుండి చేసింది. పొద్దున్న టిఫిన్ దగ్గర కూడా హనీయే ఉందనమాట. ఇప్పుడు అన్నం కూర అయితే నేనే చేసేసాను. ఇంకా కూర అయిపోయిన తర్వాత ఇంకా అన్నం కూడా కడిగి పెట్టేసి, ఇంకా అన్నం కూడా ఉడికిన తర్వాత ఇంక మొత్తం ఒకసారి ఇట్లా తుడిచి గ్యాస్ బండ అంతా శుభ్రం చేసుకున్నాననమాట. అయితే ఇంకా పొద్దున వంట అయిపోయిన తర్వాత ఇంక అందరం తినేసాము. ఇంకా అలా కొంచెం సేపు వీడియో ఎడిటింగ్ పని ఉంటే ఇంకా అది చూసుకున్నాననమాట. ఇంకా ఫోన్లో కూడా ఫుల్లు స్టోరేజ్ ఎక్కువ అయ్యింది అంటేను ఇంకా కొన్ని వీడియోస్ అయితే డిలీట్ కొట్టేశాను. ఇంకా ఆ పని అంతా చేసుకున్న తర్వాత ఇంకా మీషో నుంచి ఒక వస్తువు అయితే ఆర్డర్ పెట్టామన్నమాట. మనకి పూల కుండీల కింద స్టాండ్లు ఉంటాయి కదా, అవైతే ఆర్డర్ పెట్టాము. ఇంకా అవి వచ్చినాయి.
వచ్చినయి రాగానే హనీ ఆత్రంగా తీసుకెళ్ళి కుండీలు కూడా పెట్టేసిందిలేండి. కాకపోతే నేను వీడియో తీయటానికి లేట్ అయింది. అయితే ఇంకా ఇవొచ్చేసి 10 ఉన్నాయన్నమాట. ఇవి నేను ప్లాస్టిక్ డబ్బాలకి పెయింట్ ఏసి ముగ్గులేసాను గదా! ఆటికి పెడదాము అన్నట్టుగా ఆర్డర్ పెట్టామనమాట. చూయించుతాను రండి. ఇవి ఆల్రెడీ తీసుకురాగానే హనీ పెట్టిందిలేండి. ఇప్పుడు నేనేదో వీడియో కోసం చూయించుతున్నాను. ఇంకా కింద మనం వాకిలి ఊడ్చుకోవడానికి కూడా బావుండిద్దనమాట. అంటే పద్దాకల అటు ఇటు జరిపే పని లేకుండా ఇట్లా కింద నుంచే పాసి కూడా ఊడ్చేసుకోవచ్చు. చూడటానికి ఎంత బాగున్నాయో చూడండి. లుక్కే మారిపోయింది కదా! వస్తువులు ఎంత రేటు పెట్టి కొన్నాం అనేది కాదు, మనకి ఎంత ఉపయోగపడుతున్నాయి అనేది ముఖ్యం. ఇంకా రోజు అటు ఇటు జరపటం అవుతుందనమాట. ఇప్పుడు చక్కగా ఈజీగా ఊడ్చేసుకోవచ్చు. ఇంకా నాకైతే భలే నచ్చింది. ఇక్కడ ఎంత అందంగా అనిపించిందో చూడండి. ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు వీడియో లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు.